వెల్కమ్ టు సుందర్ షాట్స్. ఈ ఛాంపియన్ గుర్తుపట్టినారా? వినేష్ పోగట్. కామన్వెల్త్ గేమ్స్లో 2014, 2018, 2021లో 3 సార్లు వరుసగా గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది భారతదేశానికి. తర్వాత భారతదేశానికి అనేక పథకాలు తీసుకొచ్చింది. గత ఒలింపిక్స్లో రెజ్లింగ్లో ఫైనల్కి వెళ్ళింది. 100 గ్రాములు ఎక్కువ ఉన్నది అనే పేరుతోటి వివాదాస్పదంగా వెనుదిరిగినారు. ఈ ఛాంపియన్ ఏషియన్ గేమ్స్ ఆడతా అని వస్తే అనేక మంది కాళ్ళడ్డం పెట్టారు. హైకోర్టులో వివాదం నడిచింది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. లేదు వినేష్ పోగట్ ఆడాల్సిందే, భారతదేశానికి ఛాంపియన్ తను, అనేక బంగారు పథకాలు తీసుకొచ్చింది అని సుప్రీంకోర్టు కూడా చెప్పడంతో అనేక టెన్షన్ల మధ్య ఈ ఛాంపియన్ ట్రయల్స్లో ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ విజయవంతంగా గెలిచింది. సెమీస్లో త్రుట్టిలో ఓడిపోయింది. కానీ ఈ ఛాంపియన్ ఏం మాట్లాడిందంటే, నేను ఓడిపోలేదు, ఒకవైపు పూర్తి వ్యవస్థ, మరోవైపు నేను ఒంటరిగా ఉన్నాను. ఇంత ఒత్తిడిలో ప్రతి పాయింట్ కోసం చివరి వరకు పోరాడాల్సి వచ్చింది. అయినా నేను ఓడిపోలేదు, వెనుదిరగట్లేదు, మళ్ళీ మ్యాట్ పైకి వస్తానని చెప్పి స్ఫూర్తిని నింపింది ఛాంపియన్. నిజంగా సెల్యూట్ చెప్పాలి. బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్యకు అధ్యక్షుడిగా ఉండి తమపై లైంగిక దాడులు చేసిండు అని బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేసి కేసులు పెడితే కోర్టు మొట్టికాయలు వేసేదాకా కనీసం బ్రిజ్ భూషణ్ సింగ్ పైన కేసు ఫైల్ చేయలేదు. ఇగో అంత పెద్ద పోరాటం చేసి కలబడి నిలబడి మళ్ళీ మ్యాట్ పైకి రావడమే గొప్ప. వచ్చావు, సెమీఫైనల్ వరకు వెళ్ళావు, నువ్వు ఓడిపోలేదు, అమ్మాయిల తరపున బలంగా కొట్లాడి ఎప్పుడో గెలిచినారు. నిజంగా సెల్యూట్ ఛాంపియన్ మీకు. మళ్ళీ రావాలి, మళ్ళీ ఆడాలి, భారతదేశానికి అనేక మంది అమ్మాయిలకు స్ఫూర్తి నింపాలి. ప్రజలారా, ఈ ఛాంపియన్ పోరాటం చూసిరు కదా, మీరు కూడా మీకు కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి.